మీ అందరికీ నా వందనాలు. ఈ లోకంలోని మన అవసరాలు అక్కలు తీర్చుకోవడానికి, మన కుటుంబ సభ్యులను పోషించుకోవటానికి మనం అనేక విధాలుగా కష్టపడే వారంగా ఉంటాం. అనేక విధాలుగా పని చేయటానికి ఎంతో కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించి మన అవసరాలు మన అక్కలు తీర్చుకునే వారంగా ఉంటాం. మన కుటుంబ సభ్యులను పోషించుకునే వారంగా ఉంటాం. ఈ లోకంలోని ప్రతి ఒక్క పని కూడా కష్టంగానే ఉంటుంది. ఆ పని కష్టంగా ఉన్నా కానీ ఆ పని చేసేటప్పుడు అనేక అవమానాలు, నిందలు, శ్రమలు, కష్టాలు ఎదురైనా కానీ ఆ నిందలు, అవమానాలు, కష్టాలు, బాధలు, శ్రమలు అనుభవించుకుంటూ ఆ పనిని చేసే వరంగా ఉంటాం. ఎంతో కష్టపడి పని చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బు ద్వారా మన అవసరాలు మన అక్కలు తీర్చుకునే వరంగా ఉంటాం. కష్టపడి మనం పని చేయటానికి ఆ పనిలోని మనకు ఎదురయ్యే సమస్యలు, ఆ పని ద్వారా మనకు ఎదురయ్యే అవమానాలు, నిందలు, శ్రమలు అన్నీ అనుభవించే వారంగా ఉండేవారంగా ఉంటాం. ఎన్ని సమస్యలు ఎదురైనా కానీ, ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ ఎంతో కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించే వారంగా ఉంటాం. మన కుటుంబ సభ్యులను పోషించుకునే వారంగా ఉంటాం. ఈ లోకంలో రకరకాల పనులు ఉంటాయి. అనేక మంది రకరకాల పనుల్లో పనిచేసే వరకు ఉంటారు. ఆ పని చేసేటప్పుడు సిగ్గుపడరు. ఎంతోమంది రకరకాల పనుల్లో చేస్తూ ఉంటారు. ఆ పని చేసేటప్పుడు సిగ్గుపడరు. ఎన్ని అవమానాలు, నిందలు, శ్రమలు ఎదురైనా కానీ, కష్టాలు, శ్రమలు ఎదురైనా కానీ సిగ్గుపడకుండా ఎంతో కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించుకునేవారుగా ఉంటారు. కుటుంబ సభ్యులని పోషించుకునేవారుగా ఉంటారు. దేవుడిని నమ్ముకున్న తర్వాత అవమానాలు, నిందలు, శ్రమలు, కష్టాలు ఎదురయ్యేవిగా ఉంటే మనం తట్టుకోలేకుండా ఉండేవారంగా ఉంటాం. దేవుణ్ణి దూషించే వారంగా ఉంటాం. ప్రార్థనా జీవితాన్ని మర్చిపోయే వారంగా ఉంటాం. దేవుణ్ణి, మందిరాన్ని మర్చిపోయే వారంగా ఉంటాం. ఈ లోకంలోని పాపం చేయటానికి ముందుండే వారంగా ఉంటాం. అమ్మాయిల్ని, అబ్బాయిల్ని ప్రేమించే వారంగా ఉంటాం. అన్యాయం, అక్రమం చేసే వారంగా ఉంటాం. బూతులు మాట్లాడే వారంగా ఉంటాం. లంచాలు తీసుకునే వారంగా ఉంటాం. అబద్ధాలు ఆడే వారంగా ఉంటాం. రకరకాల చెడు పనులు చేసే వారంగా ఉంటాం. మనుషుల్ని తిట్టే వారంగా ఉంటాం. మనుషులు కొట్టే వారంగా ఉంటాం. మనుషులు బెదిరించే వారంగా ఉంటాం. మనుషులను చంపే వారంగా ఉంటాం. ఇంట్లో కుటుంబ సభ్యులని అనేక విధాలుగా బాధ పెట్టే వారంగా ఉంటాం. దుఃఖ పెట్టే వారంగా ఉంటాం. కష్టపెట్టే వారంగా ఉంటాం. మనుషుల్ని ప్రేమించకుండా ఉండే వారంగా ఉంటాం. వారికి ఆప్యాయతను పంచకుండా ఉండే వారంగా ఉంటాం. రకరకాల ఈ లోకంలోని బహుభయంకరమైన పాపాలు చేసే వారంగా ఉంటాం. ఆ పాపాలు చేయటానికి మనం ఫస్ట్ ఉండే వారంగా ఉంటాం. ఆ పాపాన్ని బట్టి సంతోషించే వారంగా ఉంటాం. ఈ లోకంలో ఎన్ని అవమానాలు ఎదురైనా, నిందలు ఎదురైనా, శ్రమలు ఎదురైనా, కష్టాలు ఎదురైనా, బాధలు ఎదురైనా కానీ మన బ్రతుకు మీద ఉమ్మి వేసినా కానీ పాపం చేయటానికి ఫస్ట్ ఉండే వారంగా ఉంటాం. ఆ పాపం చేసి సంతోషించే వారంగా ఉంటాం. దేవుళ్ళో మాత్రం కొద్దిగా శ్రమలు ఎదురైతే, బాధలు ఎదురైతే మనం దేవుణ్ణి దూషించే వారంగా ఉంటాం. పాపం చేయటానికైతే ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఇతరులు మనల్ని ఉమ్మి వేసినా కానీ నీ బ్రతుకు మార్చుకోనని మన బ్రతుకును మనం మార్చుకోకుండా ఆ పాపని బట్టి సంతోషించే వారంగా, ఆనందించే వారంగా ఉంటాం. కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కొద్దో గొప్ప శ్రమలు ఎదురైతే, మనకి బాధలు ఎదురైతే మనం చచ్చి మానేసే వారంగా ఉంటాం. దేవుని మందిరాన్ని మర్చిపోయే వారంగా ఉంటాం. దైవజనులను మర్చిపోయే వారంగా ఉంటాం. దేవునికి దూరం అయిపోయే వారంగా ఉంటాం. దేవుణ్ణి దూషించే వారంగా ఉంటాం. ఆహారం కూడా ఎంతో కష్టపడి వండుకొని తినే వారంగా ఉంటాం. ఆహారం వండుకోవటానికి ఎంతో కష్టం ఉంటుంది. ఆహారం వండాలన్నా ఎంతో కష్టం, ఎంతో ప్రయాసం ఉంటుంది. ఆహారం వండుకోవటానికి ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని బాధలు ఎదురైనా, ఆ పని ఎంత కఠినమైనా కానీ అవి మంచి మంచి ఆహార పదార్థాలు వండుకొని తినే వారంగా ఉంటాం. అంతేగాని దేవుల్లో కొద్దిగా శ్రమలు ఎదురైతే, కష్టం వస్తే దేవుణ్ణి దూషించే వారంగా ఉంటాం. దేవుణ్ణి మర్చిపోయే వారంగా ఉంటాం. ఈ లోకంలోని చదువుకునే విద్యార్థులు ఉంటారు. చదువుకోవటం చాలా కష్టం. ఎంబీబీఎస్ కానీ, ఇంజనీరింగ్ కానీ 1వ క్లాస్ నుంచి 10th వరకు ఆ చిన్నపిల్లలు కూడా ఎంతో కష్టపడి ప్రయాసపడి చదువుకునేవారుగా ఉంటారు. పై చదువులు కూడా ఎంతో కష్టపడి చదువుకునేవారుగా ఉంటారు.
ఆ చదువు చదవటం కూడా ఎంతో కష్టం. ఆ జాబులు తెచ్చుకోవాలన్నా ఎంతో కష్టం. ఉద్యోగాలు సంపాదించడంలోని, జాబులు సంపాదించడంలోని ఎన్ని అవమానాలు, నిందలు ఎదురైనా కానీ, ఆ జాబుల్లో పనిచేసేటప్పుడు ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ ఎంతో కష్టపడి ఆ అవమానాలు, నిందలు పట్టించుకోకుండా ఎంతో కష్టపడి పనిచేసే వారంగా ఉంటాం. ఎంతో కష్టపడి చదువుకునే వారంగా ఉంటాం. ఎంతో కష్టపడి చదివి ఉద్యోగాలు చేసే వారంగా ఉంటాం. ఆ ఉద్యోగాల్లో ఎన్ని శ్రమలు ఎదురైనా కానీ, బాధలు ఎదురైనా కానీ, అవమానాలు, నిందలు, కష్టాలు ఎదురైనా కానీ దేవుల్లో మాత్రం కొద్దిగా శ్రమలు వస్తే, బాధలు వస్తే తట్టుకోలేకుండా ఉండే వారంగా ఉంటాం. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఏమైనా శ్రమలు, కష్టాలు, బాధలు ఎదురైతే, ప్రభా నన్ను ఎందుకు పుట్టించను, ప్రభా నాకు ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి ప్రభా అని దేవుణ్ణి దూషించే వారంగా ఉంటాం. దేవునికి దూరం అయిపోయే వారంగా ఉంటాం. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కొన్ని శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు ఎదురైనప్పుడు మనం తట్టుకోలేని స్థితిలో ఉండే వారంగా ఉంటాం. అనేక విధాలుగా బాధపడే వారంగా ఉంటాం. ఈ లోక సంబంధమైన వాటి కోసం మాత్రమైతే ఎన్నో అవమానాలు, నిందలు, బాధలు, కష్టాలు, శ్రమలు ఎదురైనా కానీ వాటిని అనుభవించుకుంటూ ఆ కోరికలు నెరవేర్చుకునే వారంగా ఉంటాం. చదువుకోవాలన్నా కానీ, ఉద్యోగాలు సంపాదించాలన్నా కానీ, ఈ లోకంలోని కష్టపడి పని చేయాలన్నా కానీ, ఆహారం వండుకోవాలన్నా కానీ, ఈ లోకంలోని మన కుటుంబ సభ్యుల్ని పోషించుకోవాలన్నా కానీ రకరకాల వాటిలో మనం ముందుండే వారంగా ఉంటాం. అనేక శ్రమలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనా కానీ మనం పట్టించుకోకుండా అవసరాలు, అక్కర్లు తీర్చుకునే వారంగా ఉంటాం. వాటిలో అవి సాధించేదాకా వదిలిపెట్టం మనం. ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ, వాటి విషయంలో ఎన్ని బాధలు ఎదురైనా కానీ, ఎన్ని హింసలు ఎదురైనా కానీ, ఎంతోమంది బాధ పెట్టినా కానీ మనం వాటన్నిటినీ లెక్క చేయకుండా ముందడుగు వేసే వారంగా ఉంటాం. కోరికలు తీర్చుకునే వారంగా ఉంటాం. పాపం విషయంలో కూడా పాపం చేయటానికి ముందుండే వారంగా ఉంటాం. పాపం చేసి ఆ పాపాన్ని బట్టి సంతోషించే వారంగా ఉంటాం. పాపం చేసేటప్పుడు ఎన్నో అవమానాలు, నిందలు, శ్రమలు, కష్టాలు, బాధలు ఎదురయ్యేవిగా ఉంటాయి. అయినా కానీ సిగ్గు శరం లేకుండా పాపం చేయడానికి ముందుండే వారంగా ఉంటాం. ఆ పాపం చేసిన తర్వాత సంతోషించే వారంగా, ఆనందించే వారంగా ఉంటాం. ఈ లోకంలో అన్నిట్లో ముందుండే వారంగా ఉంటాం. ఆహారం వండుకోవాలన్నా కానీ, జాబులు చేయాలన్నా కానీ, పాపం చేయాలన్నా కానీ, చదువుకోవాలన్నా కానీ, ఉద్యోగాలు సంపాదించాలన్నా కానీ, మన కుటుంబ సభ్యులను పోషించుకోవాలన్నా కానీ, మన అవసరాలు, మన అక్కర్లు తీర్చుకోవాలన్నా కానీ, ఈ లోకంలోని అన్నిటిలోని మనం ముందుండే వారంగా ఉంటాం. అన్నిటిలోని ఎన్నో శ్రమలు ఎదురైనా కానీ, కష్టాలు ఎదురైనా కానీ, బాధలు ఎదురైనా కానీ, నిందలు, అవమానాలు మన మీద ఉమ్మి వేసినా కానీ అవన్నీ ఏం పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు సాగే వారంగా ఉంటాం. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కొద్దిగా శ్రమలు ఎదురైతే, బాధలు ఎదురైతే మనం తట్టుకోలేని స్థితిలో ఉండే వారంగా ఉంటాం. దేవుణ్ణి దూషించే వారంగా ఉంటాం. దైవజనులను దూషించే వారంగా ఉంటాం. మందిరాన్ని మర్చిపోయే వారంగా ఉంటాం. ఈ లోకంలో దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకు కూడా శ్రమలు వస్తాయి అంటున్న దేవుడు. యేసు ప్రభుల వారికి కూడా ఎన్నో శ్రమలు వచ్చినాయి. ఆయనకు కూడా ఆయన పరిశుద్ధంగా ఉన్నా కానీ, నీతిగా ఉన్నా కానీ, యథార్థంగా ఉన్నా కానీ ఆయనకు యేసు ప్రభుల వారికి నిందలు, అవమానాలు, కష్టాలు, బాధలు ఎన్నో ఎదురయ్యేవిగా ఉన్నాయి. యేసేపు గారు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డే. అయినా కానీ అతనికి ఎన్నో శ్రమలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురయ్యేవిగా ఉన్నాయి యేసేపు గారికి. యేసు ప్రభు శిష్యులు కూడా వారికి కూడా ఎన్నో కష్టాలు, బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురయ్యేవిగా ఉన్నాయి. అయినా కానీ వారు దేవుణ్ణి మర్చిపోకుండా ముందుకు సాగేవారుగా ఉన్నారు. యేసు ప్రభు శిష్యులు దేవుళ్ళో ఎన్ని శ్రమలు ఎదురైనా కానీ, కష్టాలు ఎదురైనా కానీ, బాధలు ఎదురైనా కానీ వారు ముందుకు సాగిపోయేవారుగా ఉన్నారు. యేసేపు గారు ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ, అవమానాలు, నిందలు, బాధలు ఎదురైనా కానీ అతను ముందుకు సాగిపోయేవాడుగా ఉన్నాడు. యేసు ప్రభు ఎంతో పరిశుద్ధుడు, నీతిమంతుడు. దేవునికే ఎన్నో శ్రమలు, కష్టాలు, బాధలు ఈ లోకంలో ఎదురైనవి. అయినా కానీ దేవుడు ముందుకు సాగిపోయేవాడుగా ఉన్నాడు. అందుకే దేవుణ్ణి మనం మాదిరిగా పెట్టుకొని, మనకు ముందున్న భక్తులను మాదిరిగా పెట్టుకొని, మన విశ్వాసంతో మనం జీవించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు.
మనం పరిశుద్ధంగా బ్రతకాలన్నా, దేవుల్లో ఎదగాలన్నా, దేవుని కొరకు నీతిగా బ్రతకాలన్నా, పవిత్రమైన మార్గంలో నడవాలంటే నడవలేకుండా ఉండే వారంగా ఉంటాం. దేవుని మందిరానికి వెళ్ళాలన్నా, దేవుని వాక్యం వినాలన్నా, దేవునితో సహవాసం చేయాలన్నా, పరిశుద్ధంగా బ్రతకాలన్నా మనం బ్రతకలేము. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.